అదును దాటిపోతుంది సారు, మమ్మగాని మీకు దండం పెడతాం, గింత యూరియా ఇయ్యరు సార్ అని రైతులు ఒకప్పుడు దాన ధర్మాలు చేసి దర్జాగా బతికిన రైతులు ఇవాళ దీనంగా పోయి యూరియా అడుకునే పరిస్థితి వచ్చింది. చూడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఈ తెలంగాణలో యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. మరి తెలంగాణ ఒకటేనా, భారతదేశం మొత్తం గిట్టుందా నాకైతే తెలియదు. కానీ ఒక్కొక్క దగ్గర కిలోమీటర్ దూరం చెప్పులు పెట్టి లైన్లో కట్టి ఎండల వానలు నిలబడుతురంట. ఓ రైతన్నలు మీరు గాఢ నిలబడకూరి, మీకు దండం పెడతాం. కానీ అయ్యే చెప్పులు చేత పట్టుకొని, పాత చెప్పులు కొత్త చెప్పులు పొరకలు చేత పట్టుకొని ఏ రాజకీయ నాయకుడు అయితే ఉండడో మీ జిల్లాలో కానీ మీది మండలాల కానీ ఏడ ఉన్నా కానీ ఆ చెప్పులను పట్టుకొని వాళ్ళ ఇళ్ళ మీద పడే ఉపాయం చేయరు. వాళ్ళు పోయి కేంద్రం మీద పడతారు. గప్పుడు కానీ యూరియా వస్తుంది. అవునా కాదా ప్రజలారా? ఒక రకమైన బ్రాండు, పలాని రకమైన బ్రాండు బీరు దొరుకుతలేవు, కూడ దొరుకుతలేవు అంటే 4 రోజులలో తయారు చేసి మరి తీసుకొచ్చి జనాల మీదకి తాగి సాగుర్రా అని చెప్తే సన్నాసి రాజకీయ నాయకులు ఉన్నారు. యూరియా ఇస్తేందుకు ఎందుకు కథలు పడుతున్నారు మీరు? ఎందుకు ఇయ్యరు? మరి ఇవ్వాలి కదా యూరియాని.